నువ్వు కనిపించాక తెలిసింది ఆ ప్రేమ అంటే ఏంటో, నువ్వు కనపడకపోతే తెలిసింది ఆ బాధ అంటే ఏంటో. అంతలా అలుక్కోపోయావు నా జీవితాన్ని. అమ్మా ఇదే డైలాగ్ కనుక నువ్వు స్కూల్లో ప్రపోజ్ చేసిన ఎవరో ఒకరు పడిపోతారు నీకు. ఏ కాదన్నా, ఏ సినిమాలో లైక్ చేసినావు? సర్కార్ నౌకరి, Okay. ఆదికేశవ్, ఓకే, ప్రేమ విమానం, పోలీస్ వారి హెచ్చరిక, గేమ్ చేంజర్, బుద్ధ బంగారం, రెడ్ హైబిస్కస్, రెడ్డి, దావా, ఎద్ది, సౌదీ, కలబుసు, చాయ్ బిస్కెట్. ఇన్ని సినిమాలో లైక్ చేసినావా? బుచ్చిబాబు సార్ కూడా షూటింగ్ మధ్యలోనే ఆపి నాకు చాలా క్లాప్స్ కొట్టించారు. కొడుకు చనిపోయిన సీన్ చూడాలంటే కొంత బాధ అనిపిస్తది. అటువంటి టైంలో మీ మమ్మీ ఇట్లా ఏమన్నారు? ఒక్కొక్కసారి మా మమ్మీ చెల్లిని వదిలేసి కూడా వస్తుంది నా వెంబట. ఈ జస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే కో డైరెక్టర్ సార్ ఏం చెప్పారు అంటే, ఇక్కడ మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు అవును రియల్లీ హ్యాపీ. అది మొత్తం నా దేవుళ్ళకే. థ్యాంక్ యూ శివ గారు. నాకు చాలా ఎంకరేజ్ చేస్తుండే జగపతి బాబు సార్. ఫోన్ నెంబర్ ఇట్లా ఏమన్నా ఇచ్చండి మీకు తర్వాత ఎప్పుడన్నా ఏమన్నా కలవమని చెప్పేసి? ఆహా. జాన్వీ కపూర్ ఇష్టము, రష్మిక మందన్న ఇష్టం కదా. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లను నీ ముందు తీసుకొచ్చి ఎవరితో యాక్టింగ్ చేస్తా అంటే ఎవరిని చూస్ చేసుకుంటావు నువ్వు? నేనా? పెద్ద ప్రశ్న వచ్చి పడింది. ఈడుండొద్దమ్మా, మనం మన ఇంటికి పోదామే. మిస్టర్ భూపత్రాడు, శక్తి వెనుక నీ అబ్బా జాగిర్ అనుకున్నావురా. మా ఊరికి ఒక పెద్ద పేరు తీయాలనుకుంటున్నా, ఇంకా మా ఊరు మొత్తాన్ని హెల్ప్ చేస్తా. ఇంత చిన్న వయసులో 10 సంవత్సరాల వయసులనే ఇవన్నీ ఆలోచిస్తున్నావు. ఒక పెద్ద హీరో అయి ఊరికి ఏదో చేయాలనుకుంటున్నావు అంటే నిజంగా నీ యాక్టింగ్ తో పాటు నీ ఆలోచనలు కూడా చాలా బాగా అద్భుతంగా ఉన్నాయి.